సంఘం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సందర్శించారు. రీసర్వేకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 690 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు దశలవారీగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 314 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు ప్రతి నెల పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నామని, ఆగస్టు 1 నాటికి మరో విడత పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. రీసర్వేలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సరిదిద్దేందుకు గట్టి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే పీజీఆర్ఎస్ కు వచ్చే భూ ఆక్రమణలు, దారి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సారంగపాణి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జనరల్ ఇన్స్పెక్షన్ చేసే ఉద్దేశంతో మనం ఏఎస్పేట మండలం అండ్ సంఘం 2 మండలం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సంఘం కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 2 విలేజ్లు కూడా పూర్తి చేశారు. ఇది జనవరి సైకిల్ ఉన్నటువంటి ఒక విలేజ్ ఒకటి, అట్లాగే మనకి 3rd ఫేజ్లో ఉన్నటువంటి విలేజ్ ఒకటి చేశారు. ఏంటంటే రీసర్వేలో టోటల్గా వచ్చేసి మనకి జిల్లా వ్యాప్తంగా 690 విలేజ్ మనకి చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే యాక్చువల్గా 718 విలేజెస్ అయితే మనకి 22 విలేజెస్ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అర్బన్లో వచ్చేసి స్వమిత్వ ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. ఫీల్డ్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 690 విలేజ్ దాకా ఉన్నాయి. వీటిల్లో బిఫోర్ 2024కి వచ్చేసి 314 విలేజెస్ మనం కంప్లీట్ చేసాం ఆల్రెడీ 2024 బిఫోర్. తర్వాత వచ్చేసి ఫేజ్ 1లో వచ్చేసి మొత్తం 33 విలేజ్ తీసుకున్నాం మనం. ఆ 33 విలేజ్ కూడా ఒక 7 విలేజ్లు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది అంతా సర్వే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 27 విలేజెస్ డిఆర్ఆర్ స్టేజ్లో పెండింగ్ ఉన్నాయి, అంటే డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ స్టేజ్లో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కొన్ని తహసీల్దార్ లాగిన్లు కొన్ని ఉన్నాయి, ఆర్డీఓ లాగిన్స్ కొన్ని ఉన్నాయి, నా లాగిన్లు కొన్ని ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్లో ఇవి నడుస్తూ ఉన్నాయి. అవి కూడా మనం త్వరలో చేసి కంప్లీట్ చేస్తాము. ఈ విధంగా అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కూడా ఒక 30 విలేజ్ టేకప్ చేయడం జరిగింది. దాంట్లో ఒక విలేజ్ డిఆర్ఆర్ అయిపోయింది. మిగతా 29 విలేజ్ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. అట్లాగే 3rd స్టేజ్ వచ్చేసరికి 3rd ఫేజ్లో 29 విలేజ్ టేకప్ చేయడం జరిగింది రీసర్వే. అట్లాగే 4th ఫేజ్లో 87 విలేజ్ టేకప్ చేసాము. ఇక 5th ఫేజ్కి వచ్చేసరికి 50 విలేజ్ చేసాం. అంటే ఇక ఫేజ్ 6 అంటే ఇక మిగిలిపోయినటువంటివి ఉన్నాయి 147. అది ఒక 6th ఫేజ్, అదేవిధంగా 7th ఫేజ్ కానీ అట్లా చేసేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం టోటల్గా మనకి 7th ఫేజ్ తోటి కంప్లీట్ అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఏవైతే మనకి ఇప్పుడు కంప్లీట్ అయినాయో ఆ కంప్లీట్ అయినటువంటి విలేజెస్ నుంచి కూడా ఎవ్రీ మంత్ మనం పాస్బుక్లు కూడా ఇస్తూ ఉన్నాం ఫార్మర్స్కి. ఈ జనవరికి వచ్చి మన జూలైకి వచ్చేసి దాదాపుగా 19 విలేజెస్లు ఇవ్వబోతున్నాం. అంటే జూలై అంటే ఆగస్టు 1కి ఇస్తాం అన్నమాట. ఇవి ఇప్పుడు పెండింగ్ అవుతున్నాయి. ఆ విధంగా మన సర్వేలో కంప్లీట్ చేసిన విలేజ్ అందరికీ కూడా పాస్బుక్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా. అట్లాగే పీజీఆర్ఎస్కి వచ్చేస్తే ఇక్కడ చూస్తే నాకు వారానికి ఒక 4-5 వస్తున్నాయి. ఇక్కడ తక్కువగానే ఉన్నాయి కంప్లైంట్స్. అంటే మేజర్గా ఎంక్రోచ్మెంట్స్, తర్వాత ఏదో దారి సమస్యలు కానివ్వండి, ఇలా వస్తాయి పబ్లిక్ నుంచి. అవి కూడా తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఎప్పుడెప్పుడు మనకి పెండింగ్ లేకుండా ఎంక్వైరీ చేసుకొని ప్రాపర్గా క్వాలిటేటివ్గా డిస్పోజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే స్టాఫ్ కూడా వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ వస్తున్నారంటే కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే మనకి రీసర్వే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి 2 మేజర్గా చూడడం జరిగింది. A new dawn rises in Stonehousepate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.